పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో హైకోర్టు స్పందన పలు రకాల ఊహాగానాలకి తావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది. అంతేకాదు 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ సుమోటాగా కేసు విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు హెచ్చరించడం కూడా బీఆర్ఎస్ వర్గాల్లో జోష్ నింపుతుంది. ఈ తీర్పు తర్వాత బీఆర్ఎస్ ఉప ఎన్నికలకు రెడీ అయిపోవాలని భావిస్తోంది. కానీ నిజంగా ఆ పార్టీ ఇప్పుడు ఉప ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉందా అంటే బీఆర్ఎస్ నేతలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పుడు ఎన్నికల మూడ్లో లేదు. చాలా మంది నేతలు పొలిటికల్ లబ్ధి కోసం ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే సగం మంది క్యాడర్ పక్క చూపులు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఇటీవల పిలుపునిచ్చిన కొన్ని ఆందోళనలను పార్టీ క్యాడర్ పట్టించుకోలేదు. చివరికి కవిత అరెస్టు సమయంలో విడుదలైన సందర్భంలో చేయాలనుకున్న కార్యక్రమాలను కూడా చేయలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, కవిత అరెస్ట్, పార్లమెంటు ఎన్నికల్లో పలు చోట్ల డిపాజిట్లు కోల్పోవడం వంటివి ఆ పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యాన్ని గట్టిగానే దెబ్బతీశాయి. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వారిపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తాయి. మరి ఈ 10 సీట్లలో బీఆర్ఎస్ గట్టిగా పోటీ ఇచ్చే నియోజకవర్గాలు ఎన్నున్నాయంటే చెప్పడం కష్టం. అధికారంలో లేకపోవడం పెద్ద మైనస్, కాంగ్రెస్ పార్టీకి అధికారం ప్లస్. పైగా బీజేపీ రైజ్లో ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తామే ప్రతిపక్షమని అంటున్నారు. ఇప్పుడు ఎలాంటి ఉప ఎన్నికలు వచ్చినా బీజేపీ గట్టిగా పోరాడుతుంది. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం బీఆర్ఎస్ వ్యూహకర్తలకు తెలియనిదేం కాదు. అయినా ఉప ఎన్నికలకు రెడీ కావాలని క్యాడర్కు పిలుపునిస్తున్నారు. అనర్హత పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పీకర్ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లన్నీ స్పీకర్ ముందు పెట్టాలని సూచించింది. నిజానికి స్పీకర్ కార్యదర్శికి ఈ వ్యవహారంలో నామమాత్రమైన పాత్ర ఉంటుంది. పూర్తి అధికారం స్పీకర్దే. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తన వద్దకు వచ్చిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ ఒక్కరికే ఉంది. ఫలానా సమయంలోపు పరిష్కరించాలన్న రూల్ చట్టంలో లేదు. శాసన అధికారాల్లోకి కోర్టులు కూడా చొరబడలేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అందుకే కోర్టు నేరుగా స్పీకర్కు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అంటే స్పీకర్ నిర్ణయం మేరకు ఉంటుంది. 4 వారాల తర్వాత కోర్టు విచారణ జరిపినా స్పీకర్ను ఆదేశించలేదని చెబుతున్నారు. అయితే కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా అపీల్ పిటిషన్లు ఉండనే ఉంటాయి. అందుకే ఎమ్మెల్యేలపై అనర్హత అనేది బీఆర్ఎస్ చేస్తున్నంత సులువుగా అయ్యేది కాదని, కానీ కాంగ్రెస్ అనుకుంటే మాత్రం వచ్చేస్తాయని చెబుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పై పెరుగుతున్న వ్యతిరేకత కలిసి వస్తుందని కారు పార్టీ ధీమాగా ఉంది.